గురుగారు తదుపరిగా కర్కాటక రాశి గురించి వివరించండి. కర్కాటక రాశి వారికి ఈ 2024 సంవత్సరంలో యావరేజ్ గా జరుగుతూ వచ్చింది. వారికి ముందుగా 2025 సంవత్సరంలో మన ప్రేక్షకులందరికీ మనందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుందాం. జెండా ఎగరవేస్తారు ఈ కర్కాటక రాశి వారికి. ఎంతవరకు అష్టమ శనితో ఉన్నటువంటి వాళ్ళు ఈ నెలలో కూడా అష్టమ శని కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఈ యొక్క శుక్రగ్రహము మంచి స్థానాల్లోకి రావడం వల్ల మంచిగా మనకి మీనరాశిలోకి చక్కగా ఉన్నారు. ఆయన శుక్రుడు మనకి 27/1/2025 సంవత్సరం నుంచి మీనరాశి ప్రవేశం జరుగుతుంది. కాబట్టి ఎండింగ్ పార్ట్ బాగుంటుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో వీళ్ళకి చక్కగా డెవలప్మెంట్ అనేటటువంటిది వస్తుంది. ఉద్యోగాల్లో జీతబత్యాలు బాగా పెరుగుతాయి. టీఏలు, డిఏలు, ఆరియర్స్లు అన్నీ వచ్చేస్తాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకి యాజమాన్యాలు గుర్తిస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అడ్మినిస్ట్రేషన్ గుర్తిస్తుంది. ప్రమోషన్స్ వస్తాయి, ట్రాన్స్ఫర్స్ వస్తాయి. ఇక ఇది అది అనలేదన్నమాట. కానీ ఒక్కటి మాత్రం గ్యారంటీ ఏంటంటే విద్యార్థులు ఏ పరీక్షలు రాసినా లాభంలో ఉన్నటువంటి గురుడు వీళ్ళని పాస్ చేయడం, ఏదో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోతా వస్తారనమాట. ఫస్ట్ సెమిస్టర్ క్లియర్ చేసుకుంటే సెకండ్ సెమిస్టర్లో, అలా సెకండ్ సెమిస్టర్లో క్లియర్ చేసుకుంటే థర్డ్ సెమిస్టర్లో వీళ్ళు పోవడం అనేటటువంటిది, నెక్స్ట్ ఇయర్ 2-1లో ఫెయిల్ అయిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎవరైతే ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు అప్లై చేసుకొని రాసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ మనకి శని పని రేట్ డౌన్ చేస్తాడు తప్ప ఈ యొక్క కర్కాటక రాశి వారికి హాని చేయడం అనేటటువంటిది చేయడు. కాబట్టి వాళ్ళకి లేటుగా అయినా 3 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళు మొన్న ఎగ్జామ్స్లో సెలెక్ట్ అయ్యి పోస్టులు ఎక్కడం జరిగిందనమాట. మరి జగన్ గారు జాబ్ ఇవ్వలేదు అన్నారు. అప్పుడు జరిగిన నోటిఫికేషన్స్ నుంచి రాసిన వాళ్ళే ఇప్పుడు వెళ్ళారనమాట. కాబట్టి అది ముఖ్యమంత్రులను బట్టి ఉండదు అనమాట. గవర్నమెంట్ పాలసీస్ మన వ్యక్తిగత జాతకాలను బట్టి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారు అందరికీ కూడా మహిళలు చాలా సంతోషపడతారు. వాళ్ళ దూరపు బంధువుల యొక్క మరణ వార్తల్ని లేదా వాళ్ళ స్నేహితుల దూర బంధువుల యొక్క మరణ వార్తల్ని వినడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళ టీచర్ల యొక్క ప్రేమను వాళ్ళు పొందగలగాల. ఈ విధంగా పిల్లలు కనుక మనం కర్కాటక రాశి వాళ్ళని తీసుకున్నప్పుడు పిల్లలు వాళ్ళు ఏదో చిన్నపిల్లలు ఏడవడం అనేటటువంటిది బాగా చేస్తారు. ఏదో గ్రహం పట్టుకుందా, భూతం పట్టుకుందా అని భయపడుతూ ఉంటారనమాట. పిశాచ బాధలు, గ్రహ బాధలు వీళ్ళని ఏడిపించడం అనేటటువంటివి జరుగుతాయి. కొంచెం భయంగా ఉండడం అనేటటువంటిది వీళ్ళు చేస్తారు. కాబట్టి పాజిటివ్ యాటిట్యూడ్ని నేర్చుకోవాలా. ఫ్రెండ్స్ అందరితో కూడా చక్కగా మంచిగా మనం ముందుకెళ్ళాలా అనేటటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళు. గతకాలం వరకు మనల్ని డిస్కరేజ్ చేసేటటువంటి వాళ్ళతో మనం స్నేహం చేసాం. దీనివల్ల మనకి డ్యామేజ్ అయింది. ఇక మనము ఇలాంటి వాళ్ళతో మనం స్నేహం చేయకూడదు. మన జీవితాన్ని ఆప్టిమిస్టిక్గా మనం మార్చుకొని ముందుకెళ్ళాలి అనేటటువంటి ఆలోచన ధోరణితో ముందుకు వెళతారు. కాబట్టి రైతులు, ఆర్మీ వాళ్ళు, ఆ తర్వాత అన్ని రకాల ఉద్యోగస్తులకి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కమర్షియల్ ట్యాక్స్, పోలీసు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా వీళ్ళు బ్రహ్మాండంగా ముందుకు వెళ్తారు. అయితే అందం పైన వీళ్ళు ఎక్కువ దృష్టి పెడతారు అనమాట, గ్లామర్. అందువలన జిమ్స్ని మేపుతారు, బ్యూటీ పార్లర్ని మేపుతారు అనమాట వీళ్ళు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. మరి బాలిని వారికి పరిహారాలు ఏమన్నా ఉన్నాయా? శని ఉన్నాడు కదా మనకి. శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. ఆ తర్వాత మళ్ళా మనకి ఈ నవగ్రహాల దేవాలయాల చుట్టూ తిరగడము, శనీశ్వరుడికి అభిషేకం చేసుకోవడం, ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. అలాగే శనికి చక్కగా మనం ఏం చేసుకోవాలంటే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని ఇళ్లలో జరిపించుకోవచ్చు. లేదా మంత్ర జపమన్నా ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. రైట్. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమి ప్రతిక్షణము ఇక శుభప్రదముగా నీవు రాగసిరుల వేడుక సంతోషం ప్రతిక్షణం. మానిపల్లి జ్యువెలర్స్.